యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యవ్వనం ప్రభు యేసుకే సొంతం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. ప్రభు యేసు రాజ్యం స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. సువార్త సేవ నానాటికి చల్లారిపోయేగా. ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయేగా. సువార్త సేవ నానాటికి చల్లారిపోయేగా. ఆత్మల సంపద మరి ఎందుకో అడుగంటిపోయేగా. దేవుని సేవ వ్యాపారమాయే, ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే. దేవుని సేవ వ్యాపారమాయే, ఆత్మల రక్షణ నిర్లక్ష్యమాయే. నీవు కాకపోతే ఇంకెవ్వరు, నేడు కాకపోతే ఇంకెన్నడు. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యం స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. మా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. నా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. నశించిపోయే ఆత్మలు ఎన్నో అల్లాడుతూ ఉండగా యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువ ఆయగా. యేసయ్య రాకడ సమీపమాయే, ఆ వార్త చాటలో వేగిర రావే. ఆత్మలు ఎన్నో అల్లాడుచుండెనుగా. యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయగా. అల్లాడుచుండెనుగా. యేసయ్య ప్రేమ చాటించే సైన్యం బహు తక్కువాయగా. యేసయ్య రాకడ సమీపమాయే, ఆ వార్త చాటలో వేగిర రావే. యేసయ్య రాకడ సమీపమాయే, ఆ వార్త చాటలో వేగిర రావే. నీవు కాకపోతే ఇంకెవ్వరు, నేడు కాకపోతే ఇంకెన్నడు. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు వార్త చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యం స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. మా బలం
యౌవనం ప్రభు యేసుకే సొంతము. అందరం కలిసి ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. మా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు వాత చాటుదాం. రా సోదరీ రా సోదరా ప్రభు యేసు రాజ్యం స్థాపిద్దాం. ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. మా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతం. అందరం కలిసి ఈ తరం యువతరం ప్రభు యేసుకే అంకితం. మా బలం యౌవనం ప్రభు యేసుకే సొంతము. లా 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 ముప్పై 32వ కీర్తన దావీదు యొక్క కీర్తన. ఈ 32వ కీర్తనలో మొదటి వచనము ప్రాముఖ్యమైనది. ఏమంటున్నాడు? తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఆ వచనాన్ని సింప్లిఫై చేస్తే, ఎవని పాపములైతే క్షమించబడినో వాడు ధన్యుడు. దట్స్ ఇట్. ధన్యుడు అంటే ఇంగ్లీష్లో బ్లెస్సెడ్ అనే మాట వాడబడి ఉంది. దానికి అర్థము సంతోషకరమైన వ్యక్తి, భాగ్యము కలిగిన వ్యక్తి, భాగ్యవంతుడు, ధన్యుడు, దీవించబడిన వాడు అని అర్థం. దయచేసి వినండి. దావీదు తన జీవితంలో పాపము చేశాడు, చేయకూడని పాపము చేశాడు. అలా చేసినప్పుడు తను చాలా నష్టాన్ని, కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు. ఎస్, పాపం వల్ల వచ్చే జీతము మరణము. ఆ మరణానికి ముందు ఎన్నో ఎన్నో కష్టాలు, నష్టాలు, వేదన, బాధ, వ్యాధి ఇవన్నీ వస్తాయి. కానీ దావీదు అంటున్నాడు, ఎవని పాపములైతే క్షమించబడినో వాడు ధన్యుడు. నా ఈరోజు ఇన్ని వేల మంది వచ్చి దేవుని సందులో కూర్చున్నారు కదా, మన మధ్య రెండు ఏమందాం గుంపుల ప్రజలు ఉన్నారు. తెలుసా మీకు? 2 kind of people. రెండు గుంపుల ప్రజలు ఉన్నారు మన మధ్య. ఎవరు అంటే వారి పాపములు క్షమించబడిన వారు. మరొకరు ఎవరు? వారి పాపములు క్షమించబడలేదు. దట్స్ ఇట్. నేను ధైర్యంగా చెప్పగలను, నేను క్షమించబడిన వాడను, అందులో సందేహము లేదు. నా పాపములు క్షమించబడినాయి, అందులో సందేహము లేదు. నా పాపములు క్షమించబడినవి కాబట్టే నాలో మార్పు కనిపించింది, మారు మనసుకు తగిన ఫలము కనిపించింది. ఎవరి పాపములు క్షమించబడినవి, ఎవరి పాపములు క్షమించబడినవి అని ఖచ్చితంగా మనం చెప్పగలము. దయచేసి గమనించండి. నీ పాపములు నిజముగా క్షమించబడితే నీలో మార్పు కనిపిస్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనము, 7వ వచనం చివరిలో, 8వ వచనం ప్రారంభంలో ఏముంది? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. ప్రూవ్ with your life that you have truly repented. నువ్వు నిజముగా పశ్చాత్తాపడి పాప క్షమాపణ పొందుకున్నావని నీ జీవితంలో జరిగే కార్యముల ద్వారా నిరూపించు. నువ్వు పశ్చాత్తాపడ్డావా? నీ పాపాలు క్షమించబడినాయా? అయితే నీలో మార్పు కనిపిస్తుంది. నువ్వు పాపాన్ని ప్రేమించే నీవు పాపముల నిమిత్తము పశ్చాత్తాపడినట్లయితే పాపాన్ని ద్వేషిస్తావు. పాపాన్ని ప్రేమించేవాడు, పాపంలో జీవించేవాడు, పాపం వెంటపడేవాడు, పాపం చేయడానికి ప్రాకులాడేవాడు, వాడు మారు మనసు పొందినవాడు కాదు. పాపం పట్ల ఇష్టం కలవాడు, పాపం పట్ల మక్కువ కలవాడు, పాపానికి త్వరగా లోబడిపోయేవాడు మారు మనసు పొందినవాడు కాదు. ఈ భూమి మీద 2 తెగలు, ఈ భూమి మీద 2 గుంపులు. ఒకరేమో క్షమించబడిన వాళ్ళు, మరొకరేమో క్షమాపణ పొందని వాళ్ళు.
క్షమించబడిన వాళ్ళేమో పాపము జోలికి వెళ్లకుండా, లోకమాలిన్యము అంటకుండా తమను తాము కాపాడుకుంటారు. క్షమించబడని వాళ్ళేమో పాపానికి మాటిమాటికి దొరికిపోతూ, పాపంలో మాటిమాటికి పడిపోతూ, మురికిలోనే జీవిస్తూ, మురికి బ్రతుకునే కొనసాగిస్తూ, పరిశుద్ధంగా జీవించాలి ఆశ అయితే ఉంది కానీ అది నా వల్ల కావడం లేదు అని ఏడుస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు ఎవరివి? నువ్వు క్షమించబడిన వాడివైతే పాపాన్ని ద్వేషిస్తావు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దుష్టత్వమును ద్వేషించటమే, దుష్టత్వమును విసర్జించటమే. నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడివైతే నువ్వు దుష్టత్వాన్ని ద్వేషిస్తావు, విసర్జిస్తావు, పాపాన్ని విసర్జిస్తావు. క్షమించబడిన వాడు పాపాన్ని విసర్జిస్తాడు. క్షమాపణ పొందని వాడు పాపంలోనే జీవిస్తాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఎవరివి? క్షమించబడిన వాడివా? ఇంకా పాపంలో జీవిస్తున్న వాడివా? అప్పుడు నువ్వు అనొచ్చు, అన్న నేను క్షమించబడాలంటే ఏం చేయాలి? నిజమే, నేను ఇంకా క్షమించబడలా, నా పాపములు క్షమించబడలా, నేను రెండవ గుంపుకు చెందిన వాడిని. మొదటి గుంపు క్షమించబడిన గుంపు, రెండవ గుంపు క్షమించబడని గుంపు. నేను ఇంకా క్షమించబడలా. క్షమించబడాలంటే ఏం చేయాలి? తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? అప్పటి వరకు తండ్రికి దూరం అయిపోయి తన ఇష్టానుసారంగా జీవించాడు. తాగాడు, తిరిగాడు, వ్యభిచారం చేశాడు, తన ఇష్టం, తన స్నేహితులతో పాటు తనకున్న సమస్తాన్ని పాడు చేసుకున్నాడు. పాపిష్టి జీవితాన్ని జీవించాడు. ఇప్పుడు ఆ పాపిష్టి జీవితం తనకు ఏమిచ్చింది? భ్రష్టమైనటువంటి బ్రతుకునిచ్చింది, కరువునిచ్చింది, దిక్కుమాలిన స్థితికి తనను చేర్చింది. తినటానికి తిండి లేదు, ఉండడానికి గూడు లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, బ్రతుకు భ్రష్టమైపోయింది. అది పాపం ఇచ్చేటటువంటి బహుమానం. పాపము ఇచ్చేటటువంటి బహుమానం ఏమిటి? భ్రష్టమైనటువంటి జీవితము. ఫిన్లాండ్ అనే దేశంలో ఒక వ్యక్తి చచ్చిపోతూ తనకున్న పెద్ద బంగ్లాని, తనకున్న ఆస్తి అంతటిని సైతానుకు వీలునామా రాసి చచ్చిపోయాడు అంటాడు. ఎవరికి వీలునామా రాశాడట? సైతానుకు వీలునామా రాశాడంట. ఇక నుంచి నేను చనిపోయిన తర్వాత నా తదనంతరము సైతానికి ఈ బిల్డింగ్ చెందాలి అని రాసి మరి చచ్చిపోయాడంట. వాడికేం వచ్చిందో పోయే కాలం? సైతానుకు రాసి మరి చచ్చిపోయాడంట. ప్రభుత్వం వాళ్ళు, కోర్టు వాళ్ళు ఇప్పుడు ఆ వీలునామా చూసిన తర్వాత ఆ కోర్టు వాళ్ళు ఒక నిర్ధారణ చేసేసారు. ఏమిటంటే వాడు రాసింది సైతాన్ గాడికే కాబట్టి మానవ మాతృలు ఎవ్వరూ కూడా బిల్డింగ్ ముట్టుకోవడానికి వీల్లేదు, దాంట్లో ప్రవేశించడానికి వీల్లేదు. కాబట్టి దాని చుట్టూ ఫెన్సింగ్ వేసేసేయని చెప్పి ఫెన్సింగ్ వేసేసారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. పిచ్చి పిచ్చి మొక్కలన్నీ పెరిగిపోయినాయి. అదంతా కూడా పాడుపడిపోయింది. దాన్ని ఏమంటాం? సాధారణంగా బూత్ బంగ్లా అంటాం. ఏమంటాం? దెయ్యము నివసించే కొంప. అతడు తనకున్న ఇంటినే సైతానుకు అప్పగిస్తే ఆ ఇల్లు ఏమైంది? పాడైపోయింది. బూజు పట్టేసి గబ్బిలాలు తిరుగుతూ రకరకాల కీటకాలతో, రకరకాల జంతువులతో, రకరకాల పిచ్చి మొక్కలతో పూర్తిగా పాడైపోయింది. సహోదరులో, సహోదరిలో జాగ్రత్తగా వినండి. రెండవ విషయం చెప్తున్నా. ఈ భూమి మీద మరో 2 గుంపులు ప్రజలు ఉన్నారు. ఒకరు తమ జీవితాన్ని యేసుకు అంకితం చేసిన వాళ్ళు, అప్పగించిన వాళ్ళు. మరొకరు సైతాను గాడి చేతిలో పెట్టేసిన వాళ్ళు. ఎవరైతే తమ జీవితాన్ని సైతానికి అంకితం చేస్తారో వారి బ్రతుకులు ఇదిగో పాడైపోయిన బూతు బంగ్లాలా ఉంటాయి. వారి జీవితంలో పిచ్చి పిచ్చి ఆలోచనలు, పిచ్చి పిచ్చి కోరికలు, పిచ్చి పిచ్చి పనులు, పిచ్చి పిచ్చి పాపములు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి. వారి వల్ల ఇంటి వాళ్లకు, కన్న వాళ్లకు, కట్టుకున్న దానికి, బిడ్డలకు సుఖము, సంతోషము ఉండదు. ఎవరైతే సైతానుకు తమ జీవితాల్ని అప్పగిస్తారో వారి జీవితంలో అర్థం ఉండదు, పర్థం ఉండదు. వారి జీవితంలో విలువలు ఉండవు, వారి జీవితంలో నెమ్మది ఉండదు, వాళ్ళ చుట్టూ ఉన్న వారికి నెమ్మది ఉండదు. ఎందుకని? వారి బ్రతుకు నాశనం అయిపోయిన బ్రతుకు, సైతానుకు అప్పగించబడిన బ్రతుకు. సైతానికే ఇల్లు రాస్తే ఆ ఇల్లు నాశనం అయిపోతే, మనిషి తన జీవితాన్నే సైతానికి అప్పగిస్తే వాడు ఏం చేస్తాడో? నామరూపములు లేకుండా చేసేస్తాడు. ఏం చేశాడు? తప్పిపోయిన కుమారుణ్ణి నామరూపములు లేకుండా చేసి పడేశాడు. అంటే నామము లేదు, రూపము లేదు. చూస్తే ఎవడో వీడు గుర్తు పట్టడానికి కూడా వీలు లేని స్థితికి తప్పిపోయిన కుమారుడు చేరిపోయాడు. పందులు కూడా వెలివేసి పడేసినాయి. అప్పుడు తనకు జ్ఞాపకం వచ్చిందట, నా తండ్రి ఇంటిలో పనివాళ్లే ఎంతో చక్కగా ఉంటారే, నాకేం కర్మ ఇది, నాకేం కర్మ.
నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతా, నా తండ్రికి నాకున్న పరిస్థితిని చెప్పుకుంటా. తండ్రి, నీ ఇంట్లో పనివాడిగా ఉండడానికైనా అర్హుడిని కాదయ్యా, నిన్ను కాదని, నీ ప్రేమను కాదని, లోకమే శాశ్వతమని, లోకంలో ఉన్న ప్రేమే గొప్పదని, అందులోనే సంతోషం ఉందని నేను భ్రమపడ్డా. అక్కడికి వెళ్ళిన తర్వాత, పాపంలో కూరుకుపోయిన తర్వాత తెలిసింది, ఈ పాపంలో నాకు ఎటువంటి సుఖము, సంతోషము, సౌఖ్యము, ఆనందము లేదు. నా జీవితానికి కావాల్సిన సుఖము, సంతోషం అన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయి, నీలో ఉన్నాయి అని నేను గ్రహించాను, గమనించాను. పనివాడిగా నన్ను ఒక్కడిగా నన్ను పెట్టుకుంటావా, నా తండ్రితో చెప్పుకుంటాను అని చెప్పి ఏం చేశాడు, తనలో బుద్ధి వచ్చినప్పుడు పాత జీవితాన్ని విడిచిపెట్టాడు, రోత జీవితాన్ని విడిచిపెట్టాడు, పాపిష్టి కార్యాలు విడిచిపెట్టాడు, తండ్రి దగ్గరకు వచ్చేసాడు. ఆ ఇంట్లో వాళ్ళు, వేరే వాళ్ళు ఎవరైనా ఒకవేళ ఆ కుర్రవాడిని చూసినట్లయితే ఏయ్ 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 పో పో అని చెప్పి గెంటేసేవాళ్ళు. ఎందుకని? ఎవడో పిచ్చివాడు అని చెప్పేసి. ఎందుకని? ఆ కుర్రవాడు మాచిపోయిన గడ్డం వేసుకొని, పెరిగిపోయినటువంటి జుట్టు వేసుకొని, చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకొని, పాడైపోయిన మురికి స్థితిలో వస్తూ ఉన్నప్పుడు పొరపాటున ఒకవేళ ఆ ఇంటిలో పనిచేసే వాళ్ళు ఎవరైనా ఆ కుర్రవాడిని చూస్తే గుర్తుపట్టేవాళ్ళు గుర్తుపట్టేవాళ్ళు కాదు, పైపెచ్చు ఆ కుర్రవాడిని గెంటేసేవాళ్ళు. ఆ కుర్రవాడు ఇంటి వైపు వస్తున్నప్పుడు ఇంట్లో ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు గుర్తుపట్టారో లేదో తెలియదు, కానీ ఆ కుర్రవాడి యొక్క తండ్రి మాత్రం గుర్తుపట్టేశాడు. ఈ కుర్రవాడు ఎవరో కాదు, నా కుమారుడే అని చెప్పి పరుగున వచ్చేశాడు. గడ్డముతోనూ, చింపిరి జుట్టుతోనూ, పాడైపోయిన బట్టలతోనూ ఉన్న కుమారుని గట్టిగా హత్తుకున్నాడు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈరోజు నువ్వు పాడైపోయి ఉన్నావేమో, పతనమైపోయి ఉన్నావేమో, నిన్ను నీ ఇంటి వాళ్ళే గుర్తుపట్టలేని, అంగీకరించలేని, ఆహ్వానించలేని, అర్థము చేసుకోలేని స్థితికి నువ్వు చేరిపోయావేమో. నిన్ను నీ ఇంటి వాళ్ళే అర్థము చేసుకోలేకపోయినా, అంగీకరించలేకపోయినా, ప్రేమించకపోయినా, వెలివేసినా, నేను ప్రకటించే ఒక దేవుడున్నాడు. ఆయన మాత్రం నిన్ను అర్థం చేసుకోగలడు, ఆయన మాత్రం నిన్ను అంగీకరించగలడు, ఆయన మాత్రం నిన్ను పరిపూర్ణమైన ప్రేమతో ప్రేమించగలడు, నిన్ను హత్తుకోగలడు, తన వాణిగా, తన దానిగా చేసుకోగలడు. అలా దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వేం చేయాలి? తప్పిపోయిన కుమారుడు లోకాన్ని విడిచిపెట్టి వచ్చాడు, తండ్రికి తనకున్న కష్టాన్ని చెప్పుకోవాలని వచ్చాడు. ఆ తండ్రి గుర్తుపట్టేశాడు, కుమారుని గట్టిగా పట్టుకున్నాడు, ఇంటికి తీసుకెళ్ళాడు. నాన్నా, ఇంట్లో పనివాడిగా ఉంటాను నాన్న అని చెప్దాం అనుకుంటున్నాడు. ఆ తండ్రి ముందే చెప్పేశాడు, నువ్వు నా కుమారుడివి, పనివాడిగా ఉండవలసిన అవసరం లేనే లేదు. నా కుమారుడు తిరిగి వచ్చాడు, చేతికి ఉంగరం పెట్టండి, ప్రశస్తమైన వస్త్రములు ధరింప చేయండి, కాళ్ళకు పాదములకు చెప్పులు తొడిగించండి. నా కుమారుడు తిరిగి వచ్చేసాడు. ఇప్పటి వరకు సైతాను కుమారుడుగా, కుమార్తెగా నువ్వు జీవించావు. ఇప్పటి వరకు సైతాను చేతిలో బందీగా జీవించావు. అలా జీవిస్తున్న నీవు, ప్రభువా నీ కుమారుడిగా ఉండాలి అని నువ్వు ఆశపడుతున్నట్లయితే ఆ ప్రభు అంటాడు, రా, కుమారునిగా స్వీకరిస్తా, కుమార్తెగా స్వీకరిస్తా, నా ఇంట్లో పండగ చేసుకుంటాను, నాకు తిరిగి వచ్చేసావని చెప్పి. ఈరోజు ఉన్నారు ఎవరైనా నిన్ను బట్టి పరలోకంలో పండగ జరిగేటటువంటి అవకాశం ఇచ్చేవాళ్ళు? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చేస్తే తండ్రి ఏం చేశాడు? పండగ చేశాడు. పరలోకంలో ఏం జరుగుతుందట? తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే చూద్దాం రండి. 15వ అధ్యాయము 7వ వచనము. అటువలే మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈరోజు ఒక రిక్వెస్ట్ చేస్తా, ఈరోజు ఒక మనవి చేస్తా. ఏంటో తెలుసా? ఒక 10-15 నిమిషాల్లో పరలోకంలో గొప్ప సంతోషము కలగబోతుంది. నమ్ముతారా మీరు? అన్నా మీలో కొంతమందికి బ్రదర్కి ఏమైనా SMS వచ్చిందా? బ్రదర్కి ఏమైనా టెలిగ్రామ్ వచ్చిందా? నో. ఈరోజు ఎవరైతే ప్రభువా ఇప్పటి వరకు నేను సైతాను చేతిలో బందీగా ఉండి వాడి చేత పాడు చేయబడ్డానయ్యా, నా శరీరం మొత్తం పాడైపోయింది, నా బ్రతుకు మొత్తం పాడైపోయింది, నా జీవితం మొత్తం పాడైపోయిందయ్యా, ఇదిగో ఈ రోజు నుంచి నేను నీ బిడ్డగా ఉండాలని ఆశపడుతున్నానయ్యా, నా జీవితాన్ని నీకు అంకితం చేయాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను స్వీకరిస్తావా, నన్ను క్షమిస్తావా అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వారిని ప్రభువు క్షమించబోతున్నాడు. అలా క్షమించిన వెంటనే పరలోకం అంతా కలిసి నీ వైపే చూస్తుంది, సంతోషంతో చప్పట్లు కొడుతుంది. నేను చెప్పేది అవాస్తవము కాదు, నేను చెప్పేది భ్రమపరిచేటటువంటి మాటలు కావు. బైబిల్లో ఉన్న మాట, మారు మనసు కోరే ఒక్క పాపి విషయంలో
పరలోకంలో ఎక్కువ సంతోషము కలుగునట. ఈరోజు నేను అనుకుంటున్నాను, ఒక 10-15 నిమిషాల్లో పరలోకం అంతా సంతోషంతో నిండబోతుంది. కారణం ఏమిటంటే, ఈరోజు నువ్వు నీ పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టి, ప్రభువా పాడైపోయిన బంగ్లా వలె నా బ్రతుకు మారిపోయింది, ఒక బంగ్లాయే సైతానికి అప్పగిస్తే నాశనం అయిపోతుంది, నా జీవితం 15 సంవత్సరాలుగా, 20 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా, 40 సంవత్సరాలుగా సైతానుగాడికి నా జీవితాన్ని అప్పగించేశాను, వాడు నామరూపాలు లేకుండా చేసి పడేశాడు, సుఖము సంతోషము ఆరోగ్యము లేకుండా చేసి పడేశాడు. ప్రభువా నాకు ఈ జీవితం వద్దు, నీ చేతిలో నా జీవితాన్ని పెడతాను, నా పాపాలన్నీ క్షమిస్తావా, నా పాపములన్నీ మన్నిస్తావా అన్ను ప్రార్థన చేస్తే చాలు, దేవుడు మన్నిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు, నీ కొరకు దాచిపెట్టినవన్నీ బయట పెడతాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని తండ్రికి తెలుసు, ప్రశస్త వస్త్రాన్ని దాచిపెట్టాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని తెలుసు, ఉంగరాన్ని దాచిపెట్టాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తాడని తెలుసు, పాదరక్షములు దాచిపెట్టాడు. నీ కోసం నా ప్రభు ఎన్నెన్ని ఆశీర్వాదాలు దాచిపెట్టాడో. ఒక విషయం చెప్పమంటారా, 12 సంవత్సరాలు వయసు రాకమునిపే ఎన్నెన్ని పాపిష్టి పనులు చేశానో. ఈ లోకానుసారంగా జీవించిన నేను ఆనాడు ప్రభువా చిన్న వయసులోనే పాడైపోయిన వాడినయ్యా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నన్ను అంగీకరించు అని ఆనాడు నేను ప్రార్థన చేశా. అప్పుడు నాకు తెలియదు దేవుని యొక్క షెల్ఫ్లో కల్వరి టెంపుల్ కూడా ఉందంట. అర్థమైందా మీకు? ఆనాడు నేను క్షమాపణ కోరినప్పుడు నాకు తెలియదు దేవుడు నాకు ఇవ్వబోతున్న అనేక ఆశీర్వాదాల్లో, దాచిపెట్టిన అనేక ఆశీర్వాదములలో కల్వరి టెంపుల్ ఉన్నదని ఆ రోజు నాకు తెలియదు. ఆ కుమారుడా, నీ జీవితాన్ని నాకు అప్పగిస్తే నీ కోసం ఎన్నెన్ని ఆలోచనలు కలిగి ఉన్నానో తెలుసా, ఎన్నెన్ని దీవెనలు కలిగి ఉన్నానో తెలుసా. భారతదేశంలోనే అతి పెద్ద సంఘాన్ని నీకు ఇవ్వాలని చెప్పి అదిగో ఆ షెల్ఫ్లో దాచిపెట్టుంచా, నీకోసం దాచిపెట్టుంచా. నీ జీవితం నాకు ఇస్తే చాలు, నేను దాచిపెట్టినవన్నీ ఒక్కొక్కటి నీకు ఇస్తా. ఒకవేళ ఆ రోజు నా జీవితాన్ని నా ప్రభువుకి అంకితం చేసి ఉండకపోతే ఆ షెల్ఫ్లో ఉన్నటువంటి కల్వరి టెంపుల్ బయటకు వచ్చేదంటారా? నీ కొరకు నా కొరకు దేవుడు ఎన్నెన్నో శ్రేష్టమైన దీవెనలు దాచిపెట్టాడు. అవి నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు క్షమాపణ కోరితే. ఈ రోజైనా ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుతావా? ఈ రోజైనా ప్రభు సన్నిధిలో, ప్రభువా సైతాను గాడికి నా జీవితం ఇప్పటిదాకా ఇచ్చేసి నాశనం అయిపోయాను, ప్రభువా నా జీవితాన్ని నీకు ఇస్తే నాకు ఎన్నెన్ని బోల్డ్ అని ఆశీర్వాదాలు ఇస్తావు, నా జీవితాన్ని ధన్యకరంగా మార్చేస్తావు, దీవెనకరంగా మార్చేస్తావు. కాబట్టి ఈ నా మిగిలిన జీవితాన్ని నీకు అప్పగిస్తా. దావీదు అంటున్నాడు, తన పాపము నిమిత్తము పరిహారము నొందినవాడు, ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పాపములను నేను కప్పుకొనక వాటిని ఒప్పుకొంటిని. ఉందా? 5వ వచనము, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందును అనుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. ఈరోజు దేవుడు నీ పాపములను పరిహరించాలి ఆశపడుతున్నాడు. ఈరోజు నీ పాపములను క్షమించాలి ఆశపడుతున్నాడు. ఈరోజు నీ జీవితాన్ని పూర్తిగా తన సొంతం చేసుకోవాలి ఆశిస్తున్నాడు. ఈరోజు ఎవరైనా మనలో, ప్రభువా ఇప్పటిదాకా నేను నా ఇష్టానుసారంగా జీవించా, పనికి మాలిన మార్గాల్లో వెళ్ళా, పనికి మాలిన స్నేహితులతో తిరిగా, తాగా, పాపిష్టి జీవితం అంతా జీవించా, కానీ దానివల్ల నాకు సుఖము లేకుండా పోయింది. కానీ ఈరోజు అలాంటి నన్ను నువ్వు అంగీకరిస్తావని, అలాంటి నన్ను నువ్వు ప్రేమిస్తావని, అలాంటి నన్ను నీవు చారదీస్తావని సూటిగా స్పష్టంగా చెప్తున్నావు. కాబట్టి నా జీవితాన్ని పూర్తిగా నీకు అంకితం చేస్తా, నన్ను క్షమిస్తావా నన్ను ప్రార్థన చేస్తే ఈరోజు ప్రభు క్షమిస్తాడు. పరలోకంలో ఒక 5 నిమిషాల్లో గొప్ప సంతోషము కలగబోతుంది. అది నీ వల్ల కలగాలని దేవుడు ఆశిస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తన పాపములు పరిహరించబడిన వాడు ధన్యుడు, తన పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. క్షమించబడ్డావా? క్షమించబడకుండానే తిరుగుతున్నావా? అడుగుతున్నా. నీ పాపములను నీవు ఒప్పుకొని మారు మనసు పొందావా? మార్పు లేకుండానే జీవిస్తున్నావా? అడుగుతున్నాను. తప్పిపోయిన కుమారుడు వలె ఇప్పటి వరకు ఇష్టానుసారంగా జీవించిన సహోదరుడా, సహోదరి, ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చావు కదా, ప్రభు సన్నిధిలో మొరపెడతావా? ప్రభు సన్నిధిలో క్షమాపణ కోరుతావా? ప్రభువా నా నిమిత్తము పరలోకంలో గొప్ప సంతోషం కలిగితే అంతకంటే ఏం కావాలి?
నా నిమిత్తం పరలోకంలో గొప్ప పండగ జరిగితే అంతకంటే ఏం కావాలి? సతీష్ కుమార్ నిమిత్తం 1983లో పరలోకంలో గొప్ప పండగ జరిగింది. పరలోకంలో గొప్ప సంతోషం జరిగింది. ఎందుకని? సతీష్ కుమార్ తన పాపం నిమిత్తం పశ్చాత్తాపడ్డాడు, వాటిని ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు. సతీష్ కుమార్ కొరకు దేవుడు దాచిపెట్టిన దీవెనలు ఒక్కొక్కటిగా దేవుడు బయటకు తీసుకొచ్చి ఇవ్వడం మొదలు పెట్టాడు. అలా ఇచ్చిన బహుమానంలో ఒకటే ఈ కల్వరి టెంపుల్. సహోదరా, నువ్వు ఎంత పాపివైనా, సహోదరి ఎంత పాపిష్టురాలువైనా, నీ పాపమును క్షమించడానికి, నిన్ను మన్నించడానికి, తాను నీ కోసం దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహించడానికి నా ప్రభు సిద్ధంగా ఉండి చేయి చాచి అడుగుతున్నాడు, నీ జీవితాన్ని నాకు ఇస్తావా? ఉన్నారా ఈరోజు సైతాను చేతిలోంచి లాక్కునే మిగిలిన నీ జీవితాన్ని ప్రభువుకి అంకితం చేసేవాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ప్రార్థన చేద్దామా? లెట్ us pray. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మారు మనసు అక్కరలేని 99 మంది నీతిమంతుల వల్ల వచ్చే సంతోషం కంటే మారు మనసు కోరుకునే ఒక పాపి విషయంలో పరలోకంలో గొప్ప సంతోషము కలుగునని సెలవిచ్చావు అయ్యా. ఈ నిమిషము పరలోకంలో గొప్ప సంతోషం జరుగుతుందని, గొప్ప ఆనందము కలిగి ఉందని నమ్ముతున్నాను. ఎందుకని? ఇన్ని వేల మంది తమ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని విడిచిపెట్టి యేసయ్యా నిన్ను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారు. అలా అంగీకరించే ప్రతి ఒక్కరి పాపమును క్షమించండి. వారు నేటి వరకు చేసిన ప్రతి తప్పును మన్నించండి. పరిపూర్ణమైన మార్పునివ్వండి. వారిని బంధించి ఉంచిన ప్రతి పాపపు బంధకంలో నుంచి విడిపించండి. నూతన హృదయాన్ని అనుగ్రహించండి. నూతన వ్యక్తిగా మార్చండి. నూతన సృష్టిగా మార్చండి. నీ కొరకే, నీ రాజ్యము కొరకే జీవించులాగున ప్రతి ఒక్కరిని ప్రభువా సత్యముతోనూ నీ ఆత్మతోనూ శక్తితోనూ నింపమని, ఇక నుంచి పరిశుద్ధులుగా జీవించే మహాభాగ్యాన్ని అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.